హాయ్ అండి. మొన్న మనం బాటమ్ పార్ట్ అనేది కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మెయిన్ క్లాత్ని అదే విధంగా కట్ చేసుకుని కొంచెం క్లాత్ ఉండేటట్టు మనం కట్ చేసుకోవాలండి. అలా కటింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం బాటమ్ పార్ట్ని కట్ చేసుకుందాం. శారీని మొత్తం 4 ఫోల్డింగ్ పెట్టుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా అలా కట్ చేసేసుకున్న తర్వాత మనం శారీ మొత్తం 4 ఫోల్డింగ్ పెట్టుకోవాలి. శారీని అలా 4 ఫోల్డింగ్ పెట్టాలండి. 4 ఫోల్డింగ్ పెట్టిన తర్వాత మనం బాడీ పార్ట్ని తీసుకుని పెట్టుకున్న ఇది కూడా తర్వాత 4 ఫోల్డింగ్ పెట్టుకోవాలి. బాడీ ఏదైతే 4 ఫోల్డింగ్ పెట్టిన తర్వాత ఈక్వల్గా 4 ఫోల్డింగ్ పెట్టిన తర్వాత మనం ఇక్కడ నుంచి 4 పార్ట్స్ అనేది తీసుకొని స్ట్రైట్ లైన్ అనేది మనం మార్క్ చేసుకుంటూ లైన్ అనేది పెట్టుకోవాలి. డాట్స్ అనేది పెట్టుకుని లైన్ అనేది కరెక్ట్గా వచ్చేటట్టు తీసుకోవాలండి. అలా తీసుకోవడం వల్ల ఏంటంటే హెచ్చు తగ్గులు రాకుండా ఉంటాయి బాటమ్కి అలాగే బాడీ పార్ట్కి. తర్వాత 34 ఇంచెస్ మనం తీసుకున్న టేప్ సహాయంతో 34 ఇంచెస్ మార్క్ తీసుకుని మొత్తం ఈక్వల్గా 34 ఇంచెస్ మనం మార్క్ చేసుకున్న తర్వాత మనం కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవడమేనండి. అదేవిధంగా లైనింగ్ కూడా మనం యాజ్ ఇట్ ఈజ్ 34 ఇంచెస్ కన్నా 2 ఇంచెస్ తక్కువ ఉండేలాగా 32 ఇంచెస్ మనం కట్ చేసుకోవాలి లైనింగ్ కూడా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.